హలో అందరికీ, నేను మీ వైష్ణవి. వెల్కమ్ బ్యాక్ టు వైష్యూస్ రెసిపీ బుక్. ముందుగా మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా అయిపోయి చికెన్ పులావ్. ఎక్కువ హడావిడిగా ఉండదు. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు 5 నిమిషాలుగా చాలా సింపుల్గా టేస్టీగా చేసేయచ్చు. మరి ఎలా చేసామో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ మసాలా దినుసులు యాడ్ చేసి మసాలా దినుసులు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 కప్పు దాకా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చి, కరివేపాకు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 పండు టమాటాలు, కొద్దిగా పుదీనాని యాడ్ చేసి మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేయాలి. గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలాని కూడా యాడ్ చేయొచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి చక్కగా చూపిస్తున్న విధంగా కలిపేసి ఫ్రై చేసుకోవాలి. నూనె కాస్త పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు అందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ని చక్కగా అందులో యాడ్ చేసి చూపిస్తున్న విధంగా మసాలాలంతా కూడా దాన్ని కలిపేసుకోవాలి. చికెన్తో మసాలాలు కాస్త ఉడికిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న 2 గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేసి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తాం. కాకపోతే ఇక్కడ 3 గ్లాసుల వాటర్ని మాత్రమే యాడ్ చేసి ఫైనల్గా పైనుంచి కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నట్టయితే అంతేనండి. ఎంతో టేస్టీగా, చాలా సింపుల్గా, చుట్టాలు వచ్చినప్పుడు అంతా హడావిడి లేకుండా 5 నిమిషాల్లో చికెన్ పులావ్ రెడీ. చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత చక్కగా వచ్చిందో. అసలుకి ఎక్కడ కూడా అన్నం మెతుకు కూడా మెత్తగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ అలాగే బిర్యానీ లాగా చాలా బాగా వచ్చింది కదా. దీన్ని వేడివేడిగా పెట్టుకొని రైతాతో సర్వ్ చేసుకొని తింటే ఆహా సూపర్, అద్భుతం అనాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక అమేజింగ్ రెసిపీతో మీ ముందుంటాను, మీ వైష్ణవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.